హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా అండ్ టేస్టీగా క్యాబేజీ టమాటా కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక పావు కేజీ వరకు క్యాబేజీని ఇలా సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ వరకు పోపు గింజలు వేసుకొని వీటిని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఒక 2-3 పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లంలోని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి మనం ముందుగా పక్కన పెట్టుకున్న క్యాబేజీని వేసుకొని ఒకసారి అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక 15 నిమిషాలు క్యాబేజీని బాగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి అడుగు అనేది అంటుకోకుండా ఇలా కలుపుకుంటూ క్యాబేజీని బాగా ఫ్రై చేసుకోవాలి. క్యాబేజీ అనేది ఇలా మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి మీడియం సైజు ఉన్న 2 టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 స్పూన్ వరకు సాల్టు, ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి అంతా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టి టమాటాలు సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా ఉడికించుకోవాలి. టమాటా అనేది ఇలా సాఫ్ట్గా ఉడికాక మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు కారం, ఒక అర స్పూన్ ధనియా పొడి వేసుకొని ఇదంతా కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి కారంలోని పచ్చివాసన పోయే వరకు ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత కర్రీ అనేది ఇలా ఉడికాక ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీర వేసుకొని ఇదంతా కలిసేటట్టు మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టి ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఫైనల్గా కర్రీ అనేది ఇలా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, మన క్యాబేజీ టమాటా కర్రీ రెడీ అండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా, చాలా ఈజీగా ఈ కర్రీని మనం ఇలా రెడీ చేసుకోవచ్చు. అన్నంలో కానీ చపాతీలో కానీ టేస్ట్ అదిరిపోతుంది. ఈ సింపుల్ అండ్ టేస్టీ అయిన క్యాబేజీ టమాటా కర్రీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.